హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మార్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మీ జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మీ స్క్రీన్లో చూడవచ్చు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీరు అందులో చాలా వీడియోస్ అనేది పొందగలుగుతారు. డైలీ గ్రూప్ సంబంధించిన వీడియోస్, మెటీరియల్ యాప్స్ సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక రెడ్ కలర్ కనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. షేర్ ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా. ఓకేనా? ఇక చూసినట్లయితే ఫ్రెండ్స్, నీ ఎగ్జామ్స్ 15 క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది డైలీ. అలాగే నేను డైలీ 9:30 AM కల్లా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు అర్జునుడు 2 చేతులతోనూ బాణాలు వేయగలడు, అయితే అర్జునుడు కలిగి ఉన్న బదలాయింపు ఏది? ఓకే, అర్జునుడు 2 చేతులతోనూ బాణాలు వేయగలడు, అయితే అర్జునుడు కలిగి ఉన్న బదలాయింపు ఏది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. వీడియోకి ఆన్సర్స్ కింద కామెంట్ పిన్ చేస్తాను. మీ అందరికీ ఒకసారి పైన కనిపిస్తుంది. ఓకేనా? బోధన యంత్రాన్ని తయారు చేసింది పావలో ప్రెస్సి థారండైక్ స్కిన్నర్. ఓకేనా? జంతువుల్లో స్మృతిని తెలుసుకుంటూ ఉపయోగించే పరికరం స్నెల్లన్ చార్ట్, స్మృతిపేటిక, విలంబిత ప్రతిచర్య పరికరం ఏది కాదు? ఓకే, సో మీరు బాగా క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్స్ని ఊహించండి. విష్ణు వర్క్డ్ హార్డ్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్. విష్ణు వర్క్డ్ హార్డ్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్. నౌనా అంటే వర్క్డ్ అనేది నౌనా, ప్రొనౌనా, వర్బా, యాడ్జెక్టివ్ అనేది గుర్తించాలి మీరు. ఓకేనా? అలాగే హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ మిషనరీ. మిషనరీ అనే పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 5, 3, 4, 2? అంటే మీరు చదవాల్సింది సిలబల్స్ గురించి, అలాగే పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి ఈరోజు ఇంగ్లీష్ పరంగా. ఓకేనా? అదేవిధంగా 8 మంది వ్యక్తులు ఒక పని 40 రోజుల్లో పూర్తి చేయగలరు. మరో 2 వ్యక్తులు వారితో కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 8 మంది ఎన్ని రోజుల్లో అని 40 రోజుల్లో. అంటే మరొక 2 కలిసారు అంటే 10 మంది. వాళ్ళంతా కలిసి ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 30 రోజుల, 31, 29, 32 రోజుల అనేది మీరు చేయాలి. అలాగే 8 మంది ఒక పని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పని 10 రోజుల్లో పూర్తి కావాలంటే ఎంతమంది కావాలి? 8 మంది 5 రోజులు పూర్తి చేస్తే 10 రోజులు పూర్తి చేయడానికి ఎంతమంది కావాలి? చాలా సింపుల్ అది. 7, 8, 4, 5. ఓకేనా? తల్లి రక్తవర్గం ఏవి? ఓకే, తల్లి రక్తవర్గం ఏవి? తండ్రి రక్తవర్గం ఏ. అయితే పుట్టే పిల్లల్లో ఏ రక్తం కలిగి ఉంటారు? ఏ, బి, ఏబి. మీ ఆప్షన్లో ఏదైనా కావచ్చు. పైవన్నీ అని ఇవ్వాలి, కాకపోతే అక్కడ పైన ఏం లేదు కదా, అందుకని నేను ఆప్షన్లు ఏదైనా కావచ్చు అని ఇచ్చాను. మానవ వెనుక మెదడులో గల 2 భాగాలు ఏవి? మస్తిష్కం, అనుమస్తిష్కం, మధ్యాముఖం, వెన్నుపాము ఏది కాదు? ఓకే, మానవ వెనుక మెదడు. ఓకేనా? ఎన్ఎస్కి సంబంధించింది. ముక్కిపోవడం అన్నది ఏ రకమైన చర్య? ముక్కిపోతుంటాయి కదా, అలాంటిది ఏ రకమైన చర్య? రిడాక్స్ చర్య, శేఖరణమా, ఆక్సీకరణమా, ఏది కాదా? అది గుర్తించండి. నదుల్లో సాధారణ లవణీయత ఎంత? 1.4 ppt, 2.8 ppt, 1.5 ppt, ఏది కాదు? అలాగే సంవహన వర్షాన్ని కర్ణాటకలో ఎలా పిలుస్తారు? సంవహన వర్షాన్ని కర్ణాటకలో అందీలు అంటారా, కాఫీ షవర్స్ అంటారా, టీ షవర్స్ అంటారా, ఏది కాదా? సముద్రాలను అన్వేషించే నౌక. సముద్రంలో కొన్ని నౌకలు ఉంటాయి, అన్వేషిస్తుంటాయి. అవి ఏంటి? వాటిని ఏమంటారు? ఛాలెంజరా, జావా, మెరియానా, ప్యూటరికా. ఓకే, డాల్టన్ పద్ధతికి మరొక పేరు కానిది. అంటే ఇందులో 3 దానికి సంబంధించిన పేర్లే, వేరేది కాదనమాట. అదేంటి? నియోజన పద్ధత, ప్రకల్పన పద్ధత, వ్యష్టి పద్ధత, వైయక్తిక పద్ధత. అలాగే సూత్రం నుంచి ఉదాహరణకు దారి తీస్తుంది ఈ పద్ధతి. సూత్రం నుంచి అంటే ఉదాహరణలు వస్తాయంట, అది ఏ పద్ధతి? ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే విధంగా మంచి మెటీరియల్ పర్పస్ వీడియోస్, అలాగే డిఎస్సి సంబంధించిన ఆడియో క్లాసెస్ కొన్ని నేను రెడీ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 90 days అనేది ఈ ప్రోగ్రాంలో నేను చాలా వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. అలాగే ప్రతిరోజు నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను ఈవినింగ్. ఓకే, బాయ్.